ప్రైజ్ గాడ్. మన ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం అందు దేవుని యొక్క సన్నిధిలోనికి మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానం కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపచేత మనందరం కూడా ఈ దినమున సజీవులంగా ఆయన సన్నిధిలో వచ్చి ఆయనను స్తుతించడానికి, అలాగనే ఆయన యొక్క వాక్యమును ధ్యానించడానికి దేవుడు మనకు సహాయమును అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అపోస్తలుడు పౌలు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం మన యొక్క మెడిటేషన్ని కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు 13వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. So let us ask for the guidance of the Holy Spirit to help us in meditating the word of God. పరిశుద్ధుడా మా ప్రియ రక్షక, ఈ ఉదయకాలం అందు మీ సన్నిధిలో మేము వచ్చి మీ విడులముగా చేరి మీ యొక్క వాక్యమును ధ్యానించే భాగ్యం అనుగ్రహించినందుకై స్తుతులు చెల్లిస్తూ, పరిశుద్ధాత్మని సహాయము మీరు మాకు అనుగ్రహించి మా హృదయములను పరిశీలన చేసుకునే భాగ్యం అనుగ్రహిస్తారని నమ్ముచు క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Welcome to the morning meditation. Let us turn our Bibles to the book of Thessalonians, 1 Thessalonians chapter 2 verses 13 onwards. ఈ ముందు భాగంలో అపోస్తలుడు పౌలు in the second chapter 2వ అధ్యాయంలో తనను తాను డిఫెండ్ చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రవాదులు అనగా జూడైజర్స్ అపోస్తలుడు పౌల్ని తన వ్యక్తిగత లాభం కోసమే సువార్త పరిచర్య చేస్తున్నాడు అనే ఒక అపవాదును వేశారు. సో ఈ అపవాదిని తిప్పికొట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది సంఘమునో లేదంటే మనుష్యులనో సంతోషపెట్టడానికి చేసే సువార్త కాదు. ఈ పరిచర్య దేవుని కోసం చేసేటువంటిది, దేవుని సంతోషపెట్టే పరిచర్య. కాబట్టి దీనిని ఖచ్చితంగా డిఫెండ్ చేయాల్సి ఉంటుంది. Always there is false preaching, and the false preaching must be contrasted with the true preaching. నిజమైన సువార్త ప్రకటన చేసే వారిని మనం ఎల్లప్పుడూ కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, డిఫెండ్ చేయాల్సి ఉంటుంది. We must be able to understand the difference between false preachers and their preachings. అలాగుననే నిజమైన సువార్త ప్రకటన చేసేవారు వారి యొక్క సువార్తను మనం అసెస్ చేయాల్సి ఉంటుంది. అందుకే we must be able to test the spirits. మనం ఆత్మలను వివేచించగలిగిన వారంగా ఉండాలి అని అపోస్తలుడు జాన్ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇచ్చకపు మాటలు కానీ ధనాపేక్ష వలన కానీ మేము కప్పిపెట్టుకుంటూ వేషమేస్తూ ఎప్పుడు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించలేదనడానికి దేవుడే మాకు సాక్షి అంటున్నాడు 5వ వచనంలో. అలాగనే రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేస్తూ దేవుని సువార్తను మేము ప్రకటించుచున్నాము. సెల్ఫ్లెస్ గాస్పెల్ని మేము ప్రకటిస్తున్నాము. మృదువైనటువంటి మాటలతో గారవించు తల్లి అనగా స్తన్యమిచ్చు తల్లి ఏ విధముగా అయితే తన బిడ్డలను గారవిస్తుందో మేము అలాగూ సాధువుల వలె సువార్తను, జెంటల్నెస్ని మేము ప్రదర్శించి సువార్తను ప్రకటించామని 7వ వచనంలో చెప్తున్నాడు. అలాగే 8వ వచనంలో మీరు మాకు బహుప్రియులుగా ఉన్నారు కనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్త మాత్రమే కాక మా ప్రాణములను కూడా మీ కొరకు ఇచ్చుటకు సిద్ధపడి ఉన్నాము. ఆ తర్వాత మేము భారంగా ఉండలేదు ఎవరికి అని 9వ వచనంలో
పరిశుద్ధంగా, భక్తిగా, నీతిగా, అనింద్యంగా ప్రవర్తించాము అన్నదానికి మీరు సాక్షులు, దేవుడు కూడా సాక్షి అని అంటున్నాడు. 11వ వచనంలో దేవుని రాజ్యమునకును మహిమకును మనలను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మనం నడుచుకోవాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. 12వ వచనంలో మీరు తగిన రీతిగా ప్రవర్తించుకుంటే ప్రవర్తించాలి. తండ్రి తన బిడ్డల ఎదుట నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకున్నాము. ఫాదర్ లైక్ ఇన్స్ట్రక్షన్ని మేము ఇచ్చాము అని 2 అనాలజీస్ని కూడా మదర్ అండ్ ఫాదర్ అనాలజీని ఉపయోగించి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు 13వ వచనంలో ఈ హేతువు చేత, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగచేయుచున్నది. ఈ హేతువు చేతనే మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వలన విన్నప్పుడు మనుష్యుల వాక్యం అని ఎంచలేదు. Here we see the word of God is working in the Thessalonian church. Effectively working in the Thessalonian church. అనగా దేవుని యొక్క వాక్యం వారిలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. దేవుని వాక్యంను గ్రహించటం, the receptivity to the word of God, receptivity to the word of God. తన పరిచర్యలో అనేకులు దేవుని యొక్క సువార్తను తిరస్కరించారు. సువార్త మానవ కల్పితమైనది అని, అది ఒక మతమని, అది దేవుని వాక్యం కాదని అనేటువంటి వారు అనేక మంది ఆ దినాల్లో ఉంటూ ఉన్నారు. ఇప్పుడైనా సరే మనం దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అది ఒక నిమ్న కులస్తుల మతము, క్రైస్తవ మతం అని, యేసుక్రీస్తు ప్రభు అంటే పేదవారికి దేవుడు, తక్కువ కులాల వారి దేవుడు అని అనుకుంటూ దానిని అంగీకరించలేనటువంటి వారు, వెర్రితనంగా చూచేటువంటి వారు, సువార్తను వెర్రితనంగా పరిగణించేటువంటి వారు అనేకులు ఉంటూ ఉన్నారు ఈ దినాలలో కూడా. అయితే దానిని ఉన్నది ఉన్నట్టుగా, ద ట్రూ గాస్పల్, acceptance of the true gospel is not because of human beings. మానవుల చేత ఇది జరగదు. అందుకే దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అంటున్నాడు. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, ఆయన మనలను, అనగా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు 16వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, ఆయన వచ్చి, అనగా పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఇప్పుడు థెస్సలోనియన్స్ దేవుని యొక్క మాటను అంగీకరించారు అంటే అది పరిశుద్ధాత్మని యొక్క కార్యం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద కన్విక్షన్ దట్ ఈస్ granted by the Holy Spirit to the Thessalonians. కనుక మనలో కూడా పరిశుద్ధాత్మని కార్యం జరగడం వలననే మనం పాపం నిమిత్తం, నీతి నిమిత్తం, అలాగే తీర్పు నిమిత్తం కూడా ఒప్పుకొంటున్నాము. మనల్ని ఒప్పుకొని చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని యొక్క లేఖనాలు అంటే అనేక మందికి చాలా చులకనగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో అపవిత్రమైన సంగతులను ఎందుకు రాశారు అని ప్రశ్నించేటువంటి వారు అనేక మంది ఉంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో వారికి తెలియదు, ఈ లోకము దానిని ఒప్పుకోదు అని కూడా యేసు ప్రభు చెప్పాడు. జాన్ చాప్టర్ 16లో ఏమంటున్నాడంటే, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపంను గూర్చియు నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని గూర్చియు
ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు. లోకులు దీనిని విశ్వసించలేరు, దీనిని నమ్మలేరు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్ముడు వారికి ఏమాత్రం కూడా తెలియదు. ఈవెన్ ఇఫ్ వి టెల్ దెమ్ దట్ దేర్ ఈజ్ ఎ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ అంటే ఎవరు అని అంటారు. మనకే అర్థం కావట్లేదు చాలామందికి. పరిశుద్ధాత్మ దేవుడు అసలు ఏం చేస్తాడు, ఏం చెయ్యడు అనే దాని గురించి చాలామందికి అవగాహన లేదు. పరిశుద్ధాత్ముడు అంటే మనలను ఆవహించేటువంటి ఒక దెయ్యం ఆత్మ లాంటిది కాదు, దురాత్మ కాదు. అది పరిశుద్ధాత్మ అని, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో నుండి కార్యం జరిగించటానికి రక్షింపబడినప్పుడు మనలోనికి వచ్చి నివసించేటువంటి వాడు. అందుకే లేఖనములను మనం చదివినప్పుడు, లేఖనాలు దైవావేశం వలన కలిగినటువంటివి కాబట్టి దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వారు, లేదంటే దేవుని యొక్క భక్తులు దైవావేశం వలన రాసినటువంటి ప్రతి లేఖనం కూడా మనలను సరిచేయటానికి, తప్పుదిద్దడానికి, ఖండించడానికి ఉంది అని తిమోతి పత్రిక 2వ పత్రిక మనకు తెలియజేస్తుంది. ఏదో మనం ఊహను బట్టి మన లేఖనాలు రాయబడి ఉండలేదు. ఈ లోకంలో అనేకమైన మత గ్రంథాలు ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా ఊహతో రాసినటువంటివి. అందులో దేర్ ఇస్ నో ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని ఆవేశం వారికి లేదు. వారు రాసినటువంటి కథలు అన్నీ కూడా కల్పితాలు. ఆ కల్పితాలు ఉన్నట్లుగా, లేదంటే ఆ కల్పితమైన గాథల్లాగా దైవ గ్రంథంలోని విషయాలు ఏమాత్రం కూడా ఉండవు. పేతురు రాస్తూ 2వ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ప్రవచనం అంటే ప్రీచింగ్ అనాలి మనం. ప్రీచింగ్, ఇట్స్ నాట్ ఫోర్ టెల్లింగ్. సో లేఖనంలో ఏ ప్రవచనంను పుట్టదని గ్రహించాలి మొదట. ఏలి అనగా ప్రవచనం ఎప్పుడును, అనగా దేవుని యొక్క మాట ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. మరి అబద్ధ ప్రవక్తలైనటువంటి వారు ఏం చేస్తారు అనేది 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇప్పుడు పాల్ అండ్ హిస్ కంపానియన్స్ ప్రకటించినది 2వ అధ్యాయంలో ఇక్కడ చెప్పినట్టుగా కల్పనా వాక్యాలు ఎప్పుడు కూడా చెప్పలేదు. లేదు అంటే వారు భిన్నమైనటువంటి బోధలను ఎప్పుడు కూడా ప్రకటించలేదు. కాబట్టి దేవుని యొక్క ప్రేరేపణతోనే వారు దేవుని యొక్క వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని ప్రకటించారు కనుక ఆ సువార్తను, ఆ సత్యవాక్యాన్ని థెసలోనియన్స్ పరిశుద్ధాత్మని యొక్క సహాయం వలన అంగీకరించారు. అందుకే ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. అందుకే ఇప్పుడు దేవుని యొక్క వాక్యమును ప్రకటించుచున్నప్పుడు, లేదంటే మనం వింటున్నప్పుడు మనం దానిని గ్రహించగలిగిన వారంగా ఉండాలి. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడము అని అపోస్తలుడు పాల్ తిమోతికి రాస్తున్నాడు 2వ పత్రిక 2:14లో. ఇంకా చెప్తాడు, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండు. ప్రొఫాన్ చాటరింగ్ అని అంటాం దీనిని, ఎంప్టీ చాటరింగ్. అనవసరమైన మాటలను చెప్పేటువంటిది సువార్త ఏమాత్రం కూడా కాదన్న సంగతి. అపవిత్రమైన వ్యర్థ మాటలు లేదంటే వట్టి మాటలను మనం సువార్త అని అనుకోకూడదు.
అటువంటిది సువార్త కానే కాదు. అటువంటి మాటలు చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు వారిలో ఉండడు కనుక పరిశుద్ధాత్మని కార్యం జరగదు. అందువలన ఎవరు కూడా మార్పు చెందరు, మనస్సు మారదు, కార్యసిద్ధి వారిలో జరగదు. విశ్వాసులైన మీలో విశ్వాసం అనేది వినటం వలన వస్తుంది. రోమీయులకు రాస్తూ పౌలు 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం వలన, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మరి వినడం అనేది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. ఇప్పుడు సువార్త ప్రకటించినప్పుడు క్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించకుండా మరి ఏదైనా సరే ప్రకటించితే అది సువార్త కానే కాదు. అందుకనే కార్యసిద్ధి కలగదు. 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు? మా సువార్త మాటతో మాత్రం గాక, మా సువార్త మాటతో మాత్రం గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను. శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతో. ఇప్పుడు when we find the preachers or when we listen to the preachers, బోధకులను మనం వింటున్నప్పుడు వారి మాట్లాడే మాటలలో శక్తి ఉంది అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అంటే సంపూర్ణమైన నిశ్చయతతో మాట్లాడగలుగుతారు. ఇన్కన్సిస్టెంట్గా మాట్లాడరు. ఏది మాట్లాడినా కూడా అథెంటిక్గా మాట్లాడతారు, స్క్రిప్చురల్గా మాట్లాడతారు. లేఖనాలు ఏదైతే చెప్తున్నాయో వాటిని మాత్రమే చెప్పుచూ ఉంటారు. అపవిత్రమైన మాటలను చెప్పేటువంటిది అది సువార్త ఏమాత్రం కూడా కానే కాదు. మా సువార్త మాటతో కాదు, మాట మాత్రమే కాకుండా శక్తితో పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయితతో మీ వద్దకు వచ్చింది. దానిని మీరు అంగీకరించారు. There is power in the word of God that changes the lives of people. మానవ హృదయములను పరిశీలించే వాక్యం గనుక జీవితాలను మార్చేదే నిజమైనటువంటి సువార్త. అందుకే ఇర్మియా రాస్తూ అంటాడు 23:29లో నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు. నా మాట అగ్ని వంటిది కాదా. 23:29లో నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. అందుకే దేవుని వాక్యం చెప్పినప్పుడు there will be fire, అగ్ని కలుగుతుంది కనుక అది మనలో ఉన్నటువంటి అంధకారం అంతటిని కూడా కాల్చివేస్తుంది, పాపం అంతటిని కూడా కాల్చేస్తుంది. It exposes everything that is inside us. మన హృదయములలో దాగి ఉన్న దానిని అంతటిని కూడా annihilate చేయడానికి అది అగ్ని వలె పనిచేస్తుంది. అందుకే నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. కఠినమైనటువంటి హృదయాలను అది బద్దలు కొట్టి దానిని దేవునికి లోపరిచేటువంటిదిగా ఉంటుంది. మనం వింటున్న సువార్తలో శక్తి లేకపోవడానికి కారణం లేదు అని అంటే, అది సుత్తిలాగా పనిచేయలేకపోవడానికి కారణం ఏంటంటే సత్యమైన సువార్తను ప్రకటించలేకపోవటం. అందుకే సత్యమైన సువార్త మనం వినాల్సి ఉంటుంది, సత్యమైన సువార్తకు మనం రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. పీటర్ కూడా రాస్తూ ఉంటాడు మొదటి పత్రికలో 2:2లో అంటాడు, ఇట్ ఈస్ లైక్ ద మిల్క్ దట్ హెల్ప్స్ us గ్రో ఇన్ సాల్వేషన్. రక్షణలో మనం ఎదుగు నిమిత్తం అది క్షీరం వంటిది, నిర్మల క్షీరం వంటిది అని అంటూ ఉంటాడు. నిశ్చలమైన let us see there first Peter chapter 2 verse 2లో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి.
the most negligent thing we do as believers. విశ్వాసులంగా మనలో కార్యసిద్ధి కలగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యమును మనం పాలవలే అపేక్షించలేకపోతున్నాం. వాక్యం చదవాలంటే చిరాకు వస్తుంది. వాక్యం చదవడం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. వాక్యంను చదివేది క్యాలెండర్లో చదువుతూ ఉంటాం, లేదు అంటే డైలీ బ్రెడ్లో చదువుతూ ఉంటాం. అక్కడేదో అది ఇది అంతా కలిపేసి మానవ కల్పితమైనటువంటి కథలను కొన్నింటిని పెట్టేసి ఒక వాక్యాన్ని పెట్టి అది డైలీ బ్రెడ్ అని అంటారు. అది ఆ దినానికి బ్రతకటానికి ఏ విధంగా సరిపోతుంది? ఆ డైలీ బ్రెడ్ అది సరిపోదు. వాక్యమును మనం అపేక్షతో చదవాలి. అందుకని ఈ అపేక్షతో చదవలేకపోవడాన్ని బట్టే మనం రక్షణలో ఎదగలేకపోతున్నాము. ఇక్కడ అపోస్తలుడు పౌలు చెప్తున్నట్టుగా కార్యసిద్ధి మనలో జరగకపోవడానికి కారణం అదే. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయను, అలాగే నా నోట నుండి వచనము ఉంటుంది అని అంటున్నాడు. వర్షము హిమం ఆకాశం నుంచి వస్తాయి. ఆకాశం నుంచి వచ్చిన తర్వాత మరల తిరిగి వెళ్తాయా? వెళ్ళకుండా అది భూమిని తడిపి విత్తువానికి విత్తనం వేస్తుంది, భుజించు వారికి ఆహారం కలుగు చేసి చిగుర్చి వర్ధిల్లునట్లు చేస్తుంది. అలాగే దేవుని యొక్క మాట మనలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. మనం చిగిర్చి వర్ధిల్లేలా చేస్తుంది. మనం భుజించడానికి ఆత్మీయ ఆహారంగా అది ఉంటుంది. అది మనలను తడిపి మనలో నుంచి విత్తనమును అది విత్తువానికి విత్తనం ఇస్తుంది. అండ్ దట్ విల్ హెల్ప్ us sprout up in the word of in the life in our spiritual life. మన జీవితంలో మొగ్గ తొడగడానికి, పెరగడానికి, రక్షణలో మనం ఎదగడానికి అది ఉపయోగపడుతుంది. కార్యసిద్ధి కలుగు చేస్తుంది. అటువంటి కార్యసిద్ధి మనలో జరగాలి అంటే దైవవాక్యమును మనం అపేక్షించేటువంటి వారంగా ఉండాలి. 14, 15, 16 వర్సెస్లో ఎనిమీస్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ కార్యమునకు శత్రువులను గురించి మాట్లాడుతున్నాడు. అవును సహోదరులరా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. He is comparing Thessalonians with the Jews. ఇక్కడ Thessalonians, they welcome suffering. వారు శ్రమలను ఆహ్వానించేవారిగా ఉన్నారు. మొదటి అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు, మీరు గొప్ప ఉపద్రవమందు వాక్యమును అంగీకరించారు, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. They were standing in the word of God. యూదయలో దేవుని యొక్క సంఘములో శ్రమలను అనుభవించారు యూదుల వలన. అలాగే శ్రమలను అనుభవించినట్లుగా ఈ థెసలోనియన్స్ కూడా వారి సొంత దేశస్థుల వలన శ్రమలను అనుభవిస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రధాన శత్రువులు ఎవరు అంటే వారి సొంత దేశస్థులు. మన దేశంలో కూడా చూడండి, అన్య దేవతలను ఆరాధించేటువంటి వారు మన దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక మతానికి సంబంధించిన వారు ఒకప్పుడు. అయితే దేవుని యొక్క వాక్యం మనలో పనిచేయుట ద్వారా, పరిశుద్ధాత్ముడు మనలను దర్శించుట ద్వారా మనం సత్యవాక్యమును అంగీకరించి మన యొక్క జీవితాలను దేవుని వైపు మరల్చుకున్నాం. దేవుడు మన జీవితాలను మార్చాడు. అలాగూ కన్విక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ జరిగినందువలన మన జీవితాలు మారిపోయాయి. మన జీవితాలు మారిపోయినప్పుడు మరలా మనం గతంలో ఆరాధించిన అన్య దేవతలను మనం ఆరాధించటం లేదని ఆ మతమునకు సంబంధించిన వారు మనలను గురించి తక్కువగా మాట్లాడడం, చెడ్డగా మాట్లాడడం, హింసించడం, శ్రమల పాలు చేయడం, మానసికంగా హింసించడం,
ఇలాగూ మనలను అక్యూజ్ చేయడం, అబ్యూజ్ చేయడం చేస్తూ ఉంటారు. అలాగే గ్రీకు మతం నుంచి మారినటువంటి వారు, రోమిల మతంలలో నుంచి మారినటువంటి వారు ఈజిప్షియన్ గాడెసెస్ని ఆరాధించేటువంటి వారు ఇప్పుడు దేవుని యొక్క కార్యం వారిలో జరగటం వలన నిజమైన దేవుని అంగీకరించారు. ఇప్పుడు వారు అన్య దేవతలను, దేవగణాలను ఆరాధించడం మానేసి ఈ విదేశీ దేవుణ్ణి అంగీకరించారు అని వారు దే హ్యావ్ యాక్సెప్టెడ్ ద ఫారెన్ గాడ్, మన దేవుడు కాదు అని. మనం కూడా ఇదే వింటూ ఉంటాం కదా, అసలు ఈ యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు, మన దేశంలో 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు, వీరందరూ పనికిరారు అని చెప్పి మీరు ఎక్కడో పుట్టిన మతాన్ని, ఎక్కడో పుట్టిన యేసును మీరు దేవునిగా అంగీకరిస్తున్నారు. మన మతంలో ఉన్న ఔన్నత్యాన్ని విడిచిపెట్టేసి మీరు విదేశీ దేవుణ్ణి ఎలా పూజిస్తారు, ఆరాధిస్తారు అని ప్రశ్నించేవారు అనేక మంది ఉంటూ ఉంటారు. వారికి పరిశుద్ధాత్మని యొక్క ప్రెసెన్స్ తెలియదు, పరిశుద్ధాత్మని యొక్క కార్యం మనలో జరిగిందన్న సంగతి తెలియదు, పరిశుద్ధాత్మని కార్యం మనలో జరుగుతూ ఉన్నది అన్న సంగతి వారికి తెలియదు. అందుకే వారు మనలను గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే తెసలోనిక సంఘంలో ఉన్న ప్రధానమైన శత్రువులు వారి మతస్థులు, వారి దేశస్థులు. ఇశ్రాయేలీలు కూడా అలాగుననే యూదులు మారినటువంటి యూదులను, లేదంటే కన్వర్టెడ్ జ్యూస్ని వారు హింసిస్తూ ఉన్నారు. యూదయలో ఉన్నటువంటి యూదులు 10వ అధ్యాయంలో రోమాపత్రిక 1వ వచనంలో అపోస్తలుడు పౌలు అంటాడు, రోమన్స్ చాప్టర్ 10:1 యూదులను గురించి చాలా ఆసక్తి కలిగినటువంటి వానిగా ఏమంటాడంటే, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి అని అంటున్నాడు. 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏమంటాడంటే, నాకు బహుదుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు అంటున్నాడు. ఎందుకు అంటే ఈ యూదులైన వారు నశించిపోవడం తనకు చాలా బాధను కలిగిస్తుంది. మన సొంత వారు, మన ఇరుగు పొరుగు వారు, మన దేశస్థులు నశించిపోతూ ఉంటే దేవుని బిడ్డలైన వారికి బహువేదన కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. కానీ ఆ దుఃఖం, ఆ వేదన మనలను చూచేటువంటి ఆ రక్షణ శత్రువులు దానిని అంగీకరించలేరు, లేదంటే గుర్తించలేనటువంటి వారిగా ఉంటారు. అందుకే మనం ఇఫ్ వి టర్న్ అవర్ బుక్స్ టు చాప్టర్ 7 ఆఫ్ యాక్ట్స్, అపొస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫను 51వ వచనంలో వారి యొక్క హృదయ స్థితిని గురించి చెప్తూ, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యం నాకు లోపరచనల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని సహింపకయుండిరి, ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టలైనటువంటి వారుగాను, మనుషులను ప్రేమించేటువంటి వారిగాను వీరు ఉండటం లేదు. అందుకే ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును, ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులునై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చును. వారు దేవునికి ఇష్టలు కారు, మనుషులందరికీ కూడా విరోధులైనటువంటి వారు, అన్యుల రక్షణను ఆటంకపరచుచున్నారు అని అపోస్తలుడు పౌలు
వీరికి తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఒక ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత తుదమట్ట వారి మీదకి వచ్చను అని అంటున్నాడు. 70వ సంవత్సరంలో AD 70లో రోమన్స్ జెరూసలేం టెంపుల్ని డెస్ట్రాయ్ చేసేసారు. ఇంకా వారి కోసం ఒక ఫ్యూచర్ జడ్జ్మెంట్, గ్రేటర్ జడ్జ్మెంట్ ఎదురు చూస్తూ ఉంది. దానినే మనం a time of Jacob's distress అని అంటాం. యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినం అని ఇర్మియా రాస్తూ ఉంటాడు 30వ అధ్యాయం 7వ వచనంలో. Those who reject the gospel will face the wrath of God. దేవుని యొక్క సువార్తను ఎవరైతే తిరస్కరిస్తారో వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. రెవల్యూషన్ చాప్టర్ 20 అదే చెప్తుంది. దేవుని యొక్క మాట విననటువంటి వారు, అక్కడ ఒక గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ జరుగుతుంది. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడింది. అక్కడ వారికి అందరికీ కూడా జడ్జ్మెంట్ జరుగుతుంది అనేది ఈ 20వ అధ్యాయం చెప్తుంది. గ్రంథాలు విప్పబడతాయి. ధవలమైన సింహాసనము, దాని మీద ఆసీనుడై ఉన్న వానిని చూచాను 11వ వచనంలో. అక్కడ గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడిను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందారు. ఎవని పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. దిస్ ఈస్ ద గ్రేటర్ ఫైనల్ జడ్జ్మెంట్ దట్ ఈస్ అవైటింగ్ ఫర్ ద పీపుల్ హూ డు నాట్ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని సువార్తను అంగీకరించని వారికి, దేవుని సువార్తను తిరస్కరించు వారి మీదకి ఈ గొప్ప ప్రళయం రాబోతుంది, గొప్ప జడ్జ్మెంట్ రాబోతుంది. అందరినీ కూడా అప్పుడు మాట విననటువంటి వారిని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తారు. సో ఇటువంటి జడ్జ్మెంట్ తుదముట్ట వారి మీదకి వచ్చను, మాట వినకపోతే. సువార్తను ఆటంకపరిచే వారిని దేవుడు శిక్షిస్తాడు. అయితే సువార్తను అంగీకరించిన థెస్సలోనియన్ చర్చ్లో కార్యసిద్ధి దేవుడు కలుగజేస్తూ ఉన్నాడు. సువార్తను మనం అంగీకరించి దేవుడు మనలో కార్యసిద్ధి కలుగ చేయటానికి సహకరించేటువంటి మనలను ఆయన పర్ఫెక్ట్గా మనలను చేసి ఆయన తన యొక్క కుమారుని లోకంలోనికి పంపించినప్పుడు మనకు ఇవ్వవలసిన రివార్డ్స్ని ఆయన సిద్ధపరిచి పంపిస్తాడు. ఆ వాటిని బట్టి మనం అందరం కూడా ఆనందించేటువంటి దినం ఒకటి రాబోతుంది. థెస్సలోనియన్స్లో ఉన్న ఒక కన్ఫ్యూజింగ్ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి ఆయన వస్తాడు అని అన్ని అధ్యాయాలలో కూడా చూడండి. మొదటి అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు, పరము నుండి యేసు వచ్చును అని అంటున్నాడు. అదేవిధంగా 2వ అధ్యాయం చివరిలోకి వచ్చేసరికి ఏలయనగా మా నిరీక్షణ ఆనందం అతిశయ కిరీటమేది, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అని అంటున్నాడు. ఇలాగ ప్రతి చాప్టర్లోనూ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ని మెన్షన్ చేస్తున్నాడు. మనం కూడా యేసు ప్రభు రెండో రాకడలో వస్తాడు. మన క్రియల చొప్పున మనకు ఆయన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. మనకు రివార్డ్స్ని పట్టుకొని సిద్ధపరిచి తీసుకొని వస్తున్నాడు. మనలో కార్యసిద్ధి కలుగు చేయటానికి ఆయన పరిశుద్ధాత్మని ద్వారా క్రియ జరిగిస్తూ ఉన్నాడు. దానికి మనం సహకరించే వారంగా ఉందాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయను గాక. పరిశుద్ధుడా, మా ప్రియరక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాలమందు పరిశుద్ధాత్మని యొక్క కన్విక్షన్తో మా ప్రియులతో మీరు మాట్లాడుతున్నందుకు, మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనములు. నీతి నిమిత్తం, తీర్పు నిమిత్తం ఒప్పింప చేసేటువంటి వాడవు నీవేనని పరిశుద్ధమైన వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రభువా. కాబట్టి నాయన,
మమ్మలను ఒప్పింపజేస్తూ మమ్మలను కార్యసిద్ధి మాలో జరిగిస్తూ ఉన్నందుకై మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా మా దేవా, మీరు మా కొరకు మరి రివార్డ్స్ని తీసుకొని వచ్చేటువంటి వారిగా ఉన్నారన్న సంగతిని మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాం. మా విశ్వాసమును నాయన మరి తుదమట్టుకు కొనసాగించగలిగే వారంగా ఉండుటకు మాకందరికీ సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.